హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెర్క్యూరీ 1. మన ఛానల్లో ఎడ్యుకేషన్ అండ్ జాబ్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. మొదటిసారి మన ఛానల్ విజిట్ చేసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం మర్చిపోవద్దు. ఈరోజు టాపిక్ ఏంటో చూద్దాం. ఈరోజు నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుంచి వచ్చినటువంటి ఒక మంచి నోటిఫికేషన్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో చాలా రకాలైనటువంటి పోస్టులు ఉన్నాయి. వాటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో, మొదలైన విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందామండి. మొదటిగా మనం చూసుకున్నట్లయితే లైబ్రరీన్ పోస్ట్. దీని గురించి ఫస్ట్ డీటెయిల్స్ చూద్దామండి. ది నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా అండ్ అటానమస్ ఇన్స్టిట్యూట్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్వైట్ అప్లికేషన్ ఫర్ ది వేరియస్ వేకెంట్ పోస్ట్. ది డీటెయిల్స్ ఆఫ్ ది వేకెంట్ పోస్ట్ ఆర్ ఇండికేటెడ్ బిలో. సో ఒక్కొక్క పోస్ట్ గురించి వాళ్ళు అడిగినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, ఏజ్ ఎంతవరకు ఇచ్చారు, శాలరీ ఏ లెవెల్ వరకు ఉంటుంది, ఎన్ని పోస్టులు ఉన్నాయి, మొదలైన వివరాలు మనం తెలుసుకుందాం. సో మొదటగా చూసుకుంటే లైబ్రరీకి లెవెల్ 10 శాలరీ వస్తుందండి. 56,000 1 పోస్ట్ ఉందండి. క్వాలిఫికేషన్ వచ్చేసి మనకి సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ యూనివర్సిటీ లైబ్రరీ సైన్స్లో ఎవరైతే చేస్తుంటారో, లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్లో వాళ్ళు, అలాగే అట్లీస్ట్ 5 years ఎక్స్పీరియన్స్ ఎస్టాబ్లిష్డ్ లైబ్రరీ ఆర్ గవర్నమెంట్ ఫైనాన్స్డ్ అటానమస్ ఆర్గనైజేషన్ లైబ్రరీ, గుడ్ నాలెడ్జ్ కంప్యూటర్ అప్లికేషన్. ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు, 40 years బిలో ఉన్నవాళ్ళు. సో అలాగే అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫీస్ లాంగ్వేజ్ లెవెల్ 10 శాలరీ వస్తుందండి. ఏజ్ 35 వరకు ఇచ్చారు. క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. హిందీ అండ్ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో డిగ్రీ చేసి ఉండాలండి. మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇంగ్లీష్ హిందీ యాజ్ సబ్జెక్ట్ డిగ్రీ లెవెల్, ఆర్ మాస్టర్ డిగ్రీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఈక్వలెంట్ ఇన్ సబ్జెక్ట్ విత్ హిందీ ఇంగ్లీష్ సబ్జెక్ట్స్ ఇన్ ది డిగ్రీ లెవెల్. ఓకే, ఇంకా చాలా డిఫరెంట్ ఇచ్చారు. అలాగే 3 years ఎక్స్పీరియన్స్ యూజింగ్ ది హిందీ అండ్ ట్రాన్స్లేషన్ వర్క్. సో వీటిలో ఏ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఉంటుందో వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే పర్సనల్ సెక్రటరీ డైరెక్టరీ 35 years వరకు ఏజ్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్స్ డిగ్రీ ఫ్రమ్ ది ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, షార్ట్ హ్యాండ్ వచ్చి ఉండాలండి. అలాగే ఇంగ్లీష్ టైప్ 50 WP అంటే వర్డ్స్ పర్ మినిట్ వచ్చి ఉండాలి. అలాగే నాలెడ్జ్ కంప్యూటర్ వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు. అలాగే సౌండ్ టెక్నీషియన్ శాలరీ అనేది లెవెల్ 7లో ఇస్తారు. 35 years వరకు ఉండొచ్చు. క్వాలిఫైడ్ అండ్ ఎక్స్పీరియన్స్ మనం చూసుకుంటే డిగ్రీ కానీ డిప్లొమా సౌండ్ టెక్నాలజీలో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ చేసిన వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు అండి. అలాగే గ్రాడ్యుయేట్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా విత్ డిగ్రీ ఆర్ డిప్లొమా కోర్స్ ఇన్ సౌండ్ టెక్నాలజీ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ అప్పర్ డివిజన్ క్లర్క్. 2 పోస్టులు ఉన్నాయి, SC ఒకటి ST ఒకటి. లెవెల్ 4లో ఇస్తారు. శాలరీ 25,000 వరకు, 30 years వరకు అప్లై చేసుకోవచ్చు ఏజ్ ఉన్నవాళ్ళు. క్వాలిఫికేషన్ చూస్తే మనకి గ్రాడ్యుయేట్ ఆఫ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, 5 years ఎక్స్పీరియన్స్ LDC, అలాగే డిజైర్డ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్. నెక్స్ట్ రిసెప్షనిస్ట్ 1 పోస్ట్ ఉందండి. లెవెల్ 4లో ఇస్తారు. 25,000 నుంచి మనకి శాలరీ స్టార్ట్ అవుతుంది. 20 years ఉన్న వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ చూస్తే ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, సర్టిఫికేట్ ట్రైనింగ్ ఆపరేటింగ్ ది PBX ఆర్ PABX బోర్డ్, 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలండి. డిజైర్డ్ కంప్యూటర్ నాలెడ్జ్ అడిగారు. అలాగే ఫోటోగ్రాఫర్ అండి, లెవెల్ 4 ఇస్తారు. శాలరీ 30 years ఉన్న వాళ్ళు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. 1 పోస్ట్ ఉందండి. ఇక సీనియర్ సెకండరీ 10+2 లేదా ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి పాస్ అయి ఉండాలి. లేదంటే డిప్లొమా ఇన్ ఫోటోగ్రఫీ చేసిన వాళ్ళు కూడా దీనిలో అప్లై చేయొచ్చు. 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ డిజిటల్ ఫోటోగ్రాఫ్లో డిజిటల్ ఫోటో ఎడిటింగ్ వచ్చిన వాళ్ళు కంపల్సరీగా దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్టయితే ప్రిసిగ్నేచర్ గ్రేడ్ 2 30 years వరకు ఉండొచ్చండి. ఏజ్ 1 పోస్ట్ ఉందండి. క్వాలిఫికేషన్ ప్రొఫిషియెంట్ ఇన్ ప్లేయింగ్ ఇన్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే ఉండే ఎక్స్పీరియన్స్ ఉండాలండి. బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ 3 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ది ప్లేయింగ్ ది థియరాటికల్ పర్పస్ ఆఫ్ లైక్ ఓపస్ డ్యాన్స్ అండ్ డ్రామా సాంగ్ ఎసెన్షియల్ మ్యూజికల్స్. అలాగే నెక్స్ట్ కార్పెంటర్ గ్రేడ్ 2 అండి. 30 years వరకు ఉండొచ్చు. డిప్లొమా కార్పెంటరీ లేదంటే వుడ్ క్రాఫ్ట్ ఫ్రమ్ ది ITI చేసిన వాళ్ళు అబౌట్ 3 years వరకు కూడా డిఫరెంట్ దీంట్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. మోడల్ కన్స్ట్రక్షన్స్ వాటిల్లో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్ గ్రేడ్ 1 పోస్ట్ ఉందండి. 30 years వరకు అప్లై చేసుకోవచ్చు. లెవెల్ 4 శాలరీ వస్తుంది. 25,000 స్టార్ట్ అవుతుంది. క్వాలిఫికేషన్ చూసుకుంటే 10th class అండి. అలాగే 5 years ఎక్స్పీరియన్స్ ఇన్ ఎలక్ట్రీషియన్ థియేటర్ ఆర్ స్టూడియో ఆర్ ఇండస్ట్రియల్ అండర్టేకింగ్ ది రిపేర్ షాప్. మస్ట్ పర్సన్ వైర్మెన్ లైసెన్స్ ఫ్రమ్ ది కంప్యూటర్ కాంపోనెంట్ అథారిటీ ఆర్ ITI అనే ఎలక్ట్రికల్ ట్రేడ్లో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అలాగే మాస్టర్ ట్రైలర్ అండి,
18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 1 పోస్ట్ ఉంది. లెవెల్ 4 శాలరీ వస్తుంది. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ టైలింగ్లో చేసిన వాళ్ళు, లేదంటే ఐటీఐ 5 years ఎక్స్పీరియన్స్ ఉంది కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ప్రిఫరబుల్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి 18 నుంచి 28 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. 1 పోస్ట్. సో లెవెల్ 2 శాలరీ అనేది ఇస్తారు. 19,000 నుంచి స్టార్ట్ అవుతుంది. సీనియర్ సెకండ్ 10+2 ఆర్ ఈక్వలెంట్. అలాగే టైపింగ్ స్పీడ్ అనేది 25 WP వర్డ్స్ పర్ మినిట్. అలాగే ఇంగ్లీష్ 30 వర్డ్స్ కన్నా సరే హిందీలో వచ్చి ఉండాలండి. మల్టీ టాస్కింగ్ అండి. మల్టీ టాస్కింగ్ చూడండి, ఈ క్వాలిఫికేషన్ కంపల్సరీగా ఎవరికైతే ఉంటుందో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి. సో 18 నుంచి 28 ఇయర్స్ వరకు 18,000 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ టోటల్గా పోస్టులు చూసుకుంటే 13 ఉన్నాయండి. మిగతా ఇప్పటివరకు మనం చెప్పిన కూడా ఒకటే ఉంది పోస్టు, ఒక్కొక్కటి. సో ఒక్కొక్కటి ఉన్నా సరే ఆ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. అలాగే ఇక్కడ మనకి 13 పోస్టులు చూసుకుంటే అన్రిజర్వ్డ్ 5, SC 1, ST 1, OBC 4, DWC 1 ఉందండి. ఓకే. సో 10th క్లాస్ ఆర్ ఈక్వలెంట్ ఎగ్జామినేషన్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో మనకి నెక్స్ట్ మంత్ 6వ తేదీ వరకు కూడాను అప్లికేషన్, లాస్ట్ డేట్ ఆఫ్ ది రిసిప్ట్ అప్లికేషన్ వరకు టైం ఉందండి. సో నేను కింద నా లింక్ని ఇస్తాను, మీరు ఆ లింక్ క్లిక్ చేసి ఈ సైట్లోకి వచ్చి మీరు అప్లై చేసుకోవచ్చు. అప్లై చేసుకునే విధానం అనేది నేను ఒకసారి చూపిస్తానండి. ఇక్కడ ఇప్పుడు చెప్పినటువంటి అన్ని పోస్టులు కూడా ఇక్కడ అప్లై నౌ అని కనిపిస్తుందండి. మీరు ఏ పోస్ట్కి అయితే అప్లై చేయాలనుకుంటున్నారో వాటి మీద అప్లై నౌ మీద క్లిక్ చేస్తే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మల్టీ టాస్కింగ్ అని కనిపిస్తుంది. ఇక్కడ అప్లై నౌ అని మీరు క్లిక్ చేసినట్లయితే మల్టీ టాస్కింగ్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుందో మనకి ఇక్కడ తెలుస్తుందండి. చూడండి, మల్టీ టాస్కింగ్ క్వాలిఫికేషన్ 10th అని చెప్పుకున్నాం కదా, 18 to 28 ఇయర్స్, 13 పోస్టులు ఉన్నాయని చెప్పుకున్నాం కదండి. ఎగ్జామ్ ప్యాటర్న్ చూసుకున్నట్లయితే మనకి జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అలాగే లాంగ్వేజ్. మార్క్స్ అనేవి మనకి సో జనరల్ అవేర్నెస్ 30, 40 మార్క్స్, క్వాంటిటీ యాప్టిట్యూడ్ 30, లాంగ్వేజ్ అని 30 ఉంటాయి. టోటల్గా 100 మార్క్స్ కండి. సో 2 hours డ్యూరేషన్ ఉంటుంది. అలాగే స్కిల్ టెస్ట్ క్వాలిఫైయింగ్ వాళ్ళని దీంట్లో ఎవరైతే క్వాలిఫైయింగ్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ ఉంటుందండి. 50 మార్క్స్ 20 minutes ఉంటుందండి. ఓకే. సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఇప్పుడు చూసాం కదండి. నెక్స్ట్ సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఆ సైట్లోకి రాగానే మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది. ఇక్కడ ఈ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత మనకి సో ఇక్కడ ఇంకోటి కనిపిస్తుంది. ఇక్కడ మనకి చేసిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ దీని మీద క్లిక్ చేసినట్లయితే మనకి అక్కడ అప్లికేషన్ ఫామ్ కనిపిస్తుందండి. రిజిస్టర్ బిలో టు అప్లై, ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. సో మనం ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నాం, మల్టీ టాస్క్. సో మిస్టరా మిస్సెస్సా ఎవరని, సో మన ఇండియా వాళ్ళు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. నేమ్ ఆఫ్ ది అప్లికెంట్, ఫస్ట్ నేమ్, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, అలాగే జెండర్. సో మీ ఈమెయిల్ ఐడి ఇస్తారు, మొబైల్ నెంబర్ ఇస్తారు. ఐఎమ్ నాట్ ఎ రోబోట్ అని క్లిక్ చేసి రిజిస్టర్ అని చెప్పేసి అంటారు. అనేసి మీ యొక్క అప్లికేషన్ అనేది రిజిస్టర్ చేసుకొని అప్లై చేసుకుంటారండి. సో మంచి ఆపర్చునిటీ అండి. ఎవరికైతే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో వాళ్ళు తప్పకుండా అప్లై చేయండి. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ సపోర్ట్ చేయండి. ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మరొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.